హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాల్టా నుంచి ఇప్పుడు గోజో వెళ్తున్నాను. గోజో వచ్చేసి మాల్టా దగ్గర ఉన్న చిన్న ఐలాండ్, ఇంకొక ఐలాండ్ పేరు కొమినో. ఈ మూడు ఐలాండ్స్ కలిస్తే మాల్టా. ఇది ఇటలీకి దగ్గరలో ఉంది. సో నేను చెక్ చేస్తున్న వెబ్సైట్లో ఏ టైంకి మాల్టా నుంచి ఫెరీ బయలుదేరుతుంది. ఆ టైం చూసుకున్నాక ఇటు నుంచి స్టార్ట్ అవుదాం. సో మీరు చూడండి, నేను బస్లో వస్తున్నాను. ఇక్కడ బస్ సర్వీస్ కంప్లీట్లీ అన్ని ఐలాండ్స్లో ఫ్రీగా ఉంటుంది. సో చూసుకుంటే మాల్టా నుంచి నేను వెలెట్టా క్యాపిటల్ నుంచి చిర్కివా వచ్చాను బస్సులో. అక్కడ నుంచి సముద్రం స్టార్ట్ అవుతుంది. ఈ దారి నుంచి మనకి ఫెరీలు అవైలబుల్ ఉంటాయి. ఇది చూసుకున్నట్లయితే ఈ రూట్ నుంచి వెళ్తే మనకు ఫ్రీగా ఫెరీ ఎక్కియచ్చు. ఫ్రీ ఎందుకంటే వెళ్ళే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, అక్కడ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళకి మాత్రం €5 పే చేయాలి. ఇది డెక్ కింద పార్కింగ్ ప్రదేశం. ఇక్కడ 150 కార్స్ పార్క్ చేయొచ్చు. దీనికి సిట్టింగ్ కెపాసిటీ 650 పర్సన్స్. ఇందులో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. జర్నీ టైం 15 మినిట్స్. ఇది ఫెరీలో మనకి ఉన్నటువంటి అన్ని అంతస్తులు, పార్కింగు, లగేజ్, పర్సన్స్. మ్యాక్సిమం ఇది 30 మినిట్స్లో చేరుకుంటుంది, పార్కింగ్ టైం అన్ని కలుపుకొని. ఇది 2001లో ఇది షిప్ బిల్డ్ అయింది. ప్రస్తుతం ఈ షిప్లు రోజుకి ఫుల్ టైం తిరుగుతాయి. సో ఎవ్రీ 30 మినిట్స్కి ఒక ఫెరీ ఉంటుంది గోజో వెళ్ళడానికి. గోజో నుంచి మళ్ళీ మాల్టా రావడానికి కూడా సేమ్ 30 మినిట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఈ ఫెరీలో చిన్న కెఫ్టీరియా కూడా ఉంది. కెఫ్టీరియాతో పాటు స్టేషనరీ షాపు, చిన్న చిన్న గ్రాసరీ దొరికే ప్లేస్ కూడా ఇందులో షాప్ లాగా ఉంది. ఇది చూసుకుంటే కెఫ్టీరియా, ఇక్కడ కాఫీ, టీ దొరుకుతుంది. సో కాఫీ వచ్చేసి 80 సెంట్స్ పడింది. సిట్టింగ్ కెపాసిటీ మొత్తం కలుపుకొని చెప్పాను కదా, 650 పర్సన్స్ కూర్చోవచ్చు. సో ఈ టోటల్ జనాలంతా డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళిపోతారు. సో నేను సండేకి ఏరియా కోసం ట్రై చేస్తాను. సండేకి ఏరియా మంచి ఎండ వస్తుంది ఆ ఏరియాలో. సో అది ఈ వైపు ఉంది. కొంతమంది కెఫ్టేరియాలో కూర్చుంటారు, అక్కడ చైర్స్, సిట్టింగ్ బాగుంటుంది. మీరు చూసినట్లయితే ఇది ఫుడ్ స్టాల్స్. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు. సో ఎలాంటి అలలు, విండ్ కానీ లేదు. ఎండ కూడా బాగానే వచ్చింది. సో ఇది మంచి వెదర్. మాల్టాలో మామూలుగా వెదరు ఎండాకాలం స్టార్ట్ అయిందంటే అంటే మార్చి నుంచి మంచి ఎండలు ఉంటాయి. కొంచెం విండ్ కూడా ఉంటుంది, అంటే గట్టిగా గాలులు వీస్తూ ఉంటాయి. సో చలికాలం మ్యాక్సిమం 10 degrees to 8 degrees వరకు ఉంటుంది, అంతకంటే తగ్గదు. సో మంచి వెదర్ అని చెప్పొచ్చు. యూరోప్లో అత్యంత వేడిగా ఉన్న ప్లేస్ కూడా మాల్టానే. ఇది ఒక చిన్న దేశం, ప్రపంచంలోనే చిన్న దేశాల్లో 6th ప్లేస్లో ఉంది. జనాభా 6,50,000. నేను వెళ్తున్న గోజోలో జనాభా 1,00,000 లోపే ఉంటారు. ఇక్కడికి చాలామంది జనాలు అన్ని దేశాల నుంచి, ఎగ్జాంపుల్ ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంకా చాలా ఫిలిప్పీన్స్, ఇలాంటి కంట్రీస్ నుంచి ఇక్కడ జనాలు పనిచేయడానికి వస్తారు. సో ఈ దేశం కంప్లీట్గా డిపెండ్ అయింది టూరిజం పైన. అంటే ఈ మాల్టా దేశం కంప్లీట్గా టూరిజం పైన డిపెండ్ అయి ఉంది. టూరిజం అండ్ గేమింగ్ డెవలప్మెంట్, ఇంకా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, హార్డ్వేర్ కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రొడక్షన్ తక్కువైనప్పటికీ మ్యాక్సిమం ఇక్కడ వేడిగా ఉండడం వల్ల చాలా దేశాల నుంచి జనాలు ఇక్కడ చూడడానికి వస్తుంటారు. అంతేకాకుండా ఈ కంట్రీలో చూడడానికి మంచి ప్రదేశాలు ఉన్నాయి. వాల్ట్ మాల్టా యొక్క రాజధాని వలెట్టా. ఇక్కడ మేజర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ మాల్టీస్. కరెన్సీ వచ్చేసి యూరోలో ఉంటుంది, ఎందుకంటే ఇది యూరోప్ యూనియన్లో ఇంక్లూడ్ అయి ఉంది. ఈ కంట్రీ యొక్క మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చరిత్ర, వాళ్ళ కల్చర్, మంచి నేచర్, చాలా బాగుంటారు జనాలు, నవ్వుతూ పలకరిస్తారు, అందరితో మాట్లాడతారు. అండ్ ఫారినర్స్కి చాలా సేఫ్ ప్లేస్.
మంచి సేఫ్టీ కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ. ఆల్మోస్ట్ ఇక్కడ క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 0 అని చెప్తారు. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్లో వలెటా, గోజో అండ్ కమ్యూనో ఐలాండ్స్. మోస్టా డోమ్ అని ఒక పెద్ద చర్చి ఉంది. అది ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిలో ఒకటి. దాని గురించి కూడా చూపించడానికి ట్రై చేస్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. అయితే ఇక్కడ ఈజీగా దొరికే జాబ్స్లో వచ్చేసి ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీ అని చెప్పాను కదా. హోటల్ ఇండస్ట్రీ అండ్ రెస్టారెంట్ ఇండస్ట్రీలో జాబ్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా కూడా మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. అదే కాకుండా ఫుడ్ డెలివరీ. మీకు ఒక ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే, ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇండియాలో తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చాక మళ్ళీ దాన్ని ఇక్కడ యూరోప్కి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లైసెన్స్ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ వచ్చిన తర్వాత మార్చుకోవాలి లైసెన్స్ని. ఇక్కడ మళ్ళీ ప్రాక్టికల్గా అండ్ ఓవరాల్గా టెస్ట్లు ఉంటాయి. వాటిని పాస్ అయిన తర్వాత ఫుడ్ డెలివరీ కానీ క్యాబ్ సర్వీసెస్ కానీ మీరు వెళ్ళొచ్చు. ప్లస్ నర్సింగ్ కోర్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇండియాలో నర్సింగ్ కోర్స్ చేసినట్లయితే ఇక్కడ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ కొన్ని కోర్సెస్కి బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు బేసిక్ మాల్టీస్ అడుగుతారు. మాల్టీస్ కూడా నేర్చుకునే ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి. దానిలో మీరు మాల్టీస్తో పాటు మెడికల్ కేర్ రంగంలో కూడా లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని కొన్ని కోర్సెస్ ఉంటాయి. వీటికి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఉంది. సో ఇవి కూడా చేసిన తర్వాత మీరు ఇక్కడ జాబ్ సంపాదించవచ్చు. దానికి మీకు ఓల్డ్ ఇండియాలో ఏదైనా పాత ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దాన్ని యాడ్ చేసి ఇక్కడ జాబ్స్ని ఈజీగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మాల్టాలో ట్రెండింగ్ అవుతున్న జాబ్స్ వచ్చేసి ముఖ్యంగా సాఫ్ట్వేర్ సైడ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ SEO స్పెషలిస్ట్, గేమింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, డేటా అనలిస్ట్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. టూరిజం డిపార్ట్మెంట్లో హోటల్ మేనేజర్స్, రెస్టారెంట్ అండ్ బార్ స్టాఫ్, టూరిస్ట్ గైడ్స్, ఎయిర్లైన్స్ క్రూయిజ్ జాబ్స్. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో అకౌంటెంట్స్, ఆడిటింగ్, ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో డాక్టర్స్ అండ్ నర్సెస్, ఫార్మసిస్ట్, కేర్ గివర్స్ అనేది బేసిక్ హెల్త్ కేర్లో ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. ఈ హెల్త్ కేర్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అదే కాకుండా కన్స్ట్రక్షన్ లేబర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, హౌస్ కీపింగ్ అండ్ క్లీనింగ్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇక్కడ జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటి కోసం కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి లోకల్గా. ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళి లాగిన్ చేసుకొని అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ జాబ్స్ అవైలబిలిటీని బట్టి మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ 2 సీజన్స్ ఉంటాయి, వింటర్ అండ్ సమ్మర్. సో సమ్మర్లో వచ్చేసి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాబ్స్ కూడా బాగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. వింటర్లో కొన్ని జాబ్స్ తక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ హోటల్ ఇండస్ట్రీ కొంచెం తక్కువ ఓపెన్ చేస్తారు రెస్టారెంట్స్ని. అయితే ఇక్కడ శాలరీ విషయానికి వచ్చేసరికి బేసిక్ శాలరీ గవర్నమెంట్ నుంచి అథరైజ్ అయిన శాలరీ స్టార్టింగ్ పేమెంట్ వచ్చేసి €5.34 ఉంది ప్రజెంట్. సో ఇది మారే ఛాన్స్ ఉంది. ప్రతి సంవత్సరం దీనిలో ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు, గవర్నమెంట్ నుంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ ట్యాక్స్ కూడా మీకు కట్ అవుతుంది శాలరీ నుంచి. ఫుడ్ అకామిడేషన్కి సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఫ్రీగా కూడా ఇస్తున్నాయి. సో ఏ జాబ్కి ఎంత శాలరీ వస్తుంది అనేది మనం పనిచేసే గంటల మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా గంటకి ఇంత ఇచ్చే శాలరీ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని మంత్లీ శాలరీని మనం ఇక్కడ ఉండే కొన్ని ఏజెన్సీస్ కూడా మనుషుల్ని హైర్ చేసుకొని వాళ్ళని డిఫరెంట్ వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ బేస్ని బట్టి వాళ్ళకి జాబ్స్ ఫెసిలిటేట్ చేస్తాయి. సో వాడి వెబ్సైట్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి ట్రై. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఏ విషయం అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ జాబ్ పరిస్థితులు, ఇక్కడ గ్రాసరీ ఫుడ్ కల్చర్ ఎలా ఉంది, మనకి రూమ్స్ ఎలా దొరుకుతాయి, రెంట్స్ ఎలా పడతాయి, అవన్నీ మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు. సో ఫ్యూచర్లో వచ్చే వీడియోలో నేను ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.